ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఓకే, ఈరోజు వచ్చేసి మనము మురుకులు అనొచ్చు, జంతికలు అనొచ్చు, కారపూస అనొచ్చు. సో ఇవి మనం ఇంటి దగ్గరే టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ఇప్పుడు చూడండి బియ్యం పిండి తీసుకుంటున్నాను. సో డైరెక్ట్ ఓన్లీ బియ్యమే పిండి పట్టించాను, ఇందులో ఏం మిక్స్ చేయలేదు. సో ఈ పిండిలో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఒకవేళ స్పైసీగా ఉండాలి అనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. అవసరం లేదు, స్పైసీగా నార్మల్ ఉంటే చాలు అనుకుంటే తక్కువ కారం వేసుకోండి. సో నేను కొద్దిగా స్పైసీగానే ఉండాలనేసి కొద్దిగా కారం ఎక్కువ వేస్తున్నాను. సో చూడండి, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పిండిలోకి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఏదైనా ఇలా కారపూస ఇలాంటివి పిండి వంటలు చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేయొద్దు పిండిలో. ఎందుకు అని అంటే మనకి ఆ కారపూస చేసే మిషన్లో ఇరుక్కుంటుంది అన్నమాట. సో చాలా ప్రాబ్లం అవుద్ది. అందుకే ఇలా వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక జల్లితోని మనం ఇలా జల్లితోని ఇలా చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఈ అల్లం ఫ్లేవర్ అనేది మనకి పిండిలోకి వెళ్తుంది, కానీ ఈ అల్లంలో ఉండే ఈ ఏమంటారు ఇది మనకి పిండిలోకి వెళ్ళకుండా ఉంటుంది. సో నేను ఇప్పుడు శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏంటి అంటే శనగపప్పు బియ్యంలో కలిపి పిండి పట్టిస్తారు. నేను అలా కాకుండా శనగపిండి డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాము అలాగే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీలో వాము కానీ నువ్వులు కానీ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయి మనకి మురుకులు అనేవి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ పిండిని అనేది ముద్దలాగా కలుపుకుందాం. కొద్దిగా క్వాంటిటీ కలుపుతూ ఉండాలి. ఒకేసారి కలిపితే మనకి వాటర్ అనేవి అర్థం కాదు. సో చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, నేను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇలా మురుకులు వేసేసుకున్నాను, కారపూస వేసేసుకున్నాను. సో చూడండి, ఒక 2-3 రౌండ్స్ అయిపోయాయి. సో ఈ ప్రాసెస్సే మనకు కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకు అని అంటే మనము ఈ మురుకుల పీటతోని మనం ఇది తిప్పేటప్పుడు చేతులు బాగా నొప్పి పెడుతుంటాయి కదా. సో ఇది ఒక్కటే కొద్దిగా ప్రాసెస్ కష్టం. కాకపోతే కొద్దిగా కష్టపడి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే మురుకులు మనకి రెడీ అయిపోతాయి, కారపూస. సో ఇప్పుడు చూడండి, చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో పిండిని ఇందులో తీసేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయినట్లే. ఓకే చూడండి, వావ్. ఓకే, మనము అటు ఇటు కాగడానికి చూసుకొని కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము ఇది కాలేలాగా చూసుకోవాలి. సో చూడండి, ఇలా వేసేసుకోవటమే. మనకి ఇది ఎంత టైం పట్టదండి, ఒక 1 అవర్ అలా పడుతుంది. సో చూడండి, ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ఉండే సో మనకి కారపూస, మురుకులు, జంతికలు, మడుగులు రెడీ అయిపోయాయి. చూడండి, చూడటానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఓకే, మీరు కూడా సింపుల్గా ఈజీగా ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా చేశారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకోసం రిప్లై ఇస్తాను. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.